హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రష్మిక మందాన నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ రన్ టైం అయితే 2 hours 18 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ రష్మిక గారు అయితే కాలేజ్లో ఉన్నప్పుడు ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లోకి అయితే ఎంటర్ అవడం అయితే జరుగుతుంది భయ్య. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, ఆ రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ ది గర్ల్ ఫ్రెండ్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూ పెట్టేసాం, చిరంజీవి రివ్యూ కూడా పెట్టాం, అండ్ ఆల్రెడీ మార్నింగ్ జటాధర రివ్యూ కూడా పెట్టడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఈ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, చెక్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇన్స్టాలో ఫాలో కొట్టండి భయ్య, వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. సో పక్కా ఫాలో కొట్టండి, అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. బట్ అందరికీ వర్కౌట్ అవుతుందని అయితే చెప్పను నేను, ఎందుకంటే మూవీ మొత్తం కూడా ఒక అమ్మాయి క్యారెక్టర్ కి రూటెడ్ ఉంటుంది. మొత్తం అంతా కూడా ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఇష్టము, అది కూడా లవ్ స్టోరీస్ పరంగా ఇష్టము అనుకుంటేనే వెళ్ళండి. ఒక కమర్షియల్ థీమ్ పరంగా కానీ, ఒక మెయిన్ స్ట్రీమ్ మూవీస్ చూసి అలవాటు ఉన్న యాక్షన్ థ్రిల్లర్స్ ఇలాంటివి చూసి అలవాటు ఉన్న ఫ్యాన్స్ అయితే మాత్రం మూవీ అంతగా ఎక్కకపోవచ్చు మీకు. నాకైతే మూవీ నచ్చింది భయ్య. మెయిన్ గా రాహుల్ రవీంద్రన్ రైటింగ్స్ అండ్ డైరెక్షన్ చాలా బాగుంది. చాలా సెటిల్ రైటింగ్స్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్ గా ఆ టాక్సిక్ రిలేషన్ చూపించిన విధానం అయితే చాలా బాగుంది భయ్య. మీకు స్టార్టింగ్ నుంచి కూడా ఆ టాక్సిక్ రిలేషన్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. బాగా ప్రెజెంట్ చేయడం అంటే లిటరల్లీ మీకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ఆ రిలేషన్ చూపించే విధానం పట్ల. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఆ రైటింగ్స్ తో పాటు. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే అదిరిపోయింది భయ్య, నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు అక్కడ డైరెక్షన్ స్కిల్స్ అయితే కనిపిస్తాయి రాహుల్ రవీంద్రన్ది, చాలా బాగా అనిపించింది ఇంటర్వెల్ బ్యాంక్ కూడా. ఇంక మెయిన్ నాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే మూవీలో సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అనే చెప్తా. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ నాకైతే. రైటింగ్స్ అలా ప్యాక్ ఆడేసుకున్నారు, అలాగే మా ఫీలింగ్స్ తో కూడా ప్యాక్ ఆడేయారని చెప్పాలి. లిటరల్లీ భయ్య ఎమోషన్ కి అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేను. మెయిన్ క్యారెక్టర్స్, మీకు ఇక్కడ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడట్లేదు నేను, క్యారెక్టర్స్ గురించి మాట్లాడతా. ఆ క్యారెక్టర్స్ తో అయితే మీరు ట్రావెల్ చేస్తారు. రష్మిక గారి క్యారెక్టర్ గానీ, దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ గానీ, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే చాలా బాగా డెవలప్ చేశారని చెప్పాలి. క్యారెక్టర్ అయితే మెయిన్ గా దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ భయ్య, బాప్రే ఆ క్యారెక్టర్ అయితే ఉంటుంది మీకు. లిటరల్లీ మీకు కూడా క్యారెక్టర్ మీద కోపం వస్తూ ఉంటుంది, అంత బాగా పర్ఫామ్ చేశాడు. ప్రతిదీ వర్కౌట్ అయింది. ఆ క్యారెక్టర్ తో రాసుకున్న రైటింగ్స్ కానీ, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ మేజర్ హైలైట్ అంటే మూవీకి రష్మిక గారు అనే చెప్పాలి. షీ కిల్డ్ ఇట్ భయ్య. లిటరల్లీ ప్రతి ఎమోషన్ ని కూడా ఆమె అయితే క్యారీ చేసిందనే చెప్పాలి. చాలా బాగా చూపించింది. యాంగర్ కానీ, లవ్ కానీ, ఇన్నోసెన్స్ కానీ, ఎమోషన్ పరంగా కానీ. అండ్ మెయిన్ గా ఒక టాక్సిక్ రిలేషన్ లో ఉండిపోయే అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది, ఆ రిలేషన్ ఎంత ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్తారు, ఈ ఎమోషన్స్ అన్ని కూడా ఆమె క్యారెక్టర్ లో చాలా బాగా పోర్ట్రే చేస్తారు భయ్య. ఫుల్ గా క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. కొన్ని చోట్ల అయితే పక్క ఎమోషనల్ అవుతారు, గ్యారంటీ, అందులో డౌటే లేదు. అండ్ మెయిన్ గా క్లైమాక్స్ భయ్య, పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంది అసలు. క్లైమాక్స్ కూడా మీరు వెయిట్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ, క్లైమాక్స్ ఎలా క్లోజర్ ఇస్తారు మూవీకి అని చెప్పేసి. నాకు చాలా బాగా అనిపించింది ఆ క్లోజర్ కూడా. ప్రతిదీ వర్కౌట్ అయింది భయ్య మూవీలో నాకైతే. స్టార్టింగ్ మీకు ఒక 10 to 15 minutes అయితే కొంచెం డిప్ ఉంటుంది మూవీ. ఆ లవ్ ట్రాక్ అదంతా కూడా మరీ ఓవర్ గా అనిపిస్తుంది, అంత నేచురల్ గా అనిపించదు, చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది అంతా కూడా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక 20 minutes పక్కన పెట్టేస్తే దాని తర్వాత నుంచి ప్రతిదీ కూడా వర్కౌట్ అయింది మూవీలో నాకైతే. అండ్ మెయిన్ గా అమ్మాయిలకి అయితే చాలా బాగా నచ్చుతుంది భయ్య. అబ్బాయిలు కూడా చూడండి, ఒక అబ్బాయి ఎలా ఉండకూడదు అన్నది మూవీలో చూస్తారు. అండ్ మెయిన్ గా అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ రెండు కూడా మీకు కనెక్ట్ అవుతాయి. అమ్మాయిలు ఖచ్చితంగా చూడండి మూవీని, అసలు మిస్ అవ్వద్దు. ట్రై చేయండి, మీ దగ్గర అమౌంట్ ఉండి మీకు టైం ఉంటే గివ్ ఇట్ ఏ ట్రై. నాకైతే నచ్చింది మూవీ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.